హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సంక్రాంతి వచ్చేస్తుంది కదా. సో మన తెలంగాణ సైడ్ అయితే ఇది కంపల్సరీ చేస్తుండే ఇదివరకు అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అంతగా ఏం చేయట్లేరు. కానీ మనకు అన్నీ వచ్చి ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్తో నేనైతే ఈసారి ధైర్యం చేసేసి స్టార్ట్ చేశాను. మా మమ్మీ అయితే ఇంకా షాక్ అయిపోయింది. చేస్తావా, నీకు వస్తాయా అని అంది. కానీ నేను ఇంకా ఓకే, ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పైతే ఏం లేదు కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో అయితే నాలా బిగినర్స్ ఫస్ట్ టైం చేసుంటారు కదా, సో చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను దీనికైతే ముందు రోజే కంట్రోల్ బియ్యం తీసుకున్నాను అనమాట. అదే రేషన్ బియ్యం 2 గ్లాసెస్ తీసుకొని నైట్ 10 o'clockకి నానబెట్టాను. నెక్స్ట్ డే 10 వరకు అంటే 12 hours నానబెట్టాను. ఎందుకంటే కంట్రోల్ బియ్యం కాబట్టి కొంచెం మనకి ఎక్కువసేపే పడుతుంది కదా నానడానికని 12 hours నానబెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ డే ఇలా కాటన్ క్లాత్లో వేసి వాటర్ అంతా ఫిల్టర్ చేశాను. సో వాటర్ మొత్తం పోయిన తర్వాతే నేను అది ఆరబెట్టాను అనమాట. సో ఆరబెట్టడానికి మనకు ఫ్యాన్ అది ఏం అవసరం లేదు. సో ఒక కాటన్ క్లాత్లో వేసేసుకుంటే సరిపోద్ది. అండ్ కంప్లీట్గా ఆరాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం తడి తడిగా ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ తడిగా కూడా ఉండొద్దు. ఎందుకంటే కంప్లీట్గా ఎండినా ఏంటంటే మనకు అంత పర్ఫెక్ట్గా రావు. సో ఇలా నేను ఆరబెట్టేశాను అనమాట. తొందరగానే ఆరిపోతాయి కాటన్ క్లాత్ పైన వేస్తే. సో ఇలా అయిన తర్వాత నేను నెక్స్ట్ మిక్సీ చేసుకున్నాను. ఇది మెయిన్ టాస్క్. ఈ మిక్సీ అనేది మనకేంటంటే ఇది కంప్లీట్గా స్మూత్గా రావాలి. అలా అయితేనే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అవి అంత మంచిగా ఫ్రై కూడా అవ్వవు అనమాట, ఉడకవు కూడా. సో ఇక్కడనే మెయిన్ టాస్క్. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మంచిగా మెత్తగా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నువ్వులు ఇంకా వాము కదా. సో అవి నెక్స్ట్ చూసేద్దాం. అండ్ పిండి మాత్రం ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి. సో అది కంప్లీట్గా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత నువ్వులు నేనైతే ఒక 1 cup కూడా కాదు, ఇది తక్కువే. సో నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి టేస్ట్ అయితే. అండ్ వాము 2 spoons తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఇది మనకి ముందు సోక్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం కొత్త కదా. సో అందుకే ముందు నానబెడితే ఏంటంటే పిండిలో మంచిగా కలిసిపోయి మనకి చేతికి ఇలా తగలకుండా వేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేశాను. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇదివరకు చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్ కూడా వేసేస్తారు. సో అది మన చాయిస్. ఇదైతే నేనైతే ఇలా చేశానమాట. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా చేయడం బెటర్ కదా. ఫస్ట్ టైం చేశానని ఇలా 1/2 hour అయితే ఇలా నానబెట్టి ఉంచాను. దాని తర్వాత నేను పిండిలో ఇవన్నీ కలిపేసాను. నానబెట్టిన ఇంకా నువ్వులు, వాము, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే ఒక 2 spoons వరకు వేసాను అనమాట, పడుతుంది కదా మనకి ఎలాగో అని చెప్పేసి. అండ్ నువ్వులు, వాము అయితే పర్ఫెక్ట్గా సరిపోవాలి. అప్పుడే మనకి తింటుంటే అవి తగులుతూ ఉంటే టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది. సో ఇలా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత వాటర్ మనకి ఇంకా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకుంటే సరిపోద్ది. అండ్ పిండి అయితే మనకి మెత్తగానే ఉండాలి బాగా అండ్ అది ఆల్రెడీ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. మనం చేసేటప్పుడు అయితే వాటర్ తడుపుతూ చేస్తూ ఉండాలి. అండ్ నేను ఇలా మిల్క్ ప్యాకెట్లో వేసి చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చేయితో అంత ఎక్స్పెరిమెంట్ చేసినా అంత పర్ఫెక్ట్ రాలేదు. సో నేను అందుకే మిల్క్ ప్యాకెట్లో చేశాను. సో నాకు ఆల్మోస్ట్ సేమ్ షేప్ వచ్చాయి. అండ్ ఫ్రై అయిన తర్వాత మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అండ్ అన్నీ సరిపోయాయి అనమాట. సో నాలా ఫస్ట్ టైం యూజ్ అయ్యే వాళ్ళకైతే కంపల్సరీ ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తాయి. వీడియో ఫస్ట్ టైం చూసుంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతకు మీరు మీ పండగకి ఏమేమి పిండి వంటకాలు చేశారో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.